అందరూ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మారు. నేను భూములు అమ్మకుండా ఆపాను. 100 కంపెనీలు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి బిల్ క్లింటన్ ని, బిల్ గేట్స్ ని పరిచయం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి అమెరికా ఎక్కడో తెలియనప్పుడు నేను బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళు మా హైదరాబాద్ అంటే వెళ్ళాడు. బిల్ గేట్స్ రా అంటే వచ్చాడు. 100 కంపెనీలు తీసుకొచ్చాను. కనుక మీరు ఈ ఒక్కసారి ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పి ఓట్లేంటి. ఒరే ఆ జనసేన వాడు వెళ్ళిపోయాడు నా పిఠాపురం, నీకు బుద్ధి లేక, ఆడికి బుద్ధి లేక ఆ బీజేపీలో కలిసిపోయాడు. ఆడెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు రా. ఒరే పిచ్చోడా, ఆడు బీజేపీలో కలిసిపోయాడు. నీకమ్మ పిచ్చుంది. వాళ్ళన్నయ్యేమో కాంగ్రెస్ లో కలిసిపోయాడు. తమ్ముడు చూసావా, పవన్ తమ్ముడు 10 పార్టీలు మారాడు. ముందు కాంగ్రెస్, ముందు ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయాడు. తర్వాత జనసేన పెట్టాడు. తర్వాత బీజేపీ, టీడీపీ, తర్వాత బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఇప్పుడు టీడీపీ, బీజేపీ. దశావతారాలు మనకొద్దు, మనకి మనమే ముద్దు. మనం అమ్ముడుపోతావా? 2000 రూపాయలు ఇస్తావా? ఓట్లేస్తావా? మన జీవితం రూపాయి కాదు. ప్యాకేజ్ స్టార్లు అమ్ముడుపోతారు, మనం అమ్ముడుపోం. విశాఖపట్నం ఎంపీగా మీరు ఎవరికైనా ఎమ్మెల్యేలకి ఓటేసుకోండి. కాకుమాక ఎమ్మెల్యేగా కొండకి, విశాఖపట్నం ఎంపీగా కొండకు ఓటేయండి. కొండను ఓట్లతో నింపండి. మీ గుండెలు, మీ హృదయాలు, మీ కుటుంబాలు నేను దీవెనలు, ఆశీర్వాదాలతో నింపుతాను. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.